పరిపూర్ణ తెలుగు మాధ్యమ పాఠశాల లేని తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర బీజేపీ నేత మిడతల. రాష్ట్రంలో పరిపూర్ణ తెలుగు మాధ్యమ పాఠశాల కొనసాగించాలని బీజేపీ నేత మిడతల రమేష్ నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్ఓ ఉదయభాస్కర్, నెల్లూరు ఆర్డీఓ నాగా అనూషలకు విజ్ఞప్తి చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా రమేష్ తెలుగు మాధ్యమ పాఠశాల కొరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం అనధికారికంగా తెలుగు మాధ్యమ పాఠశాలను ఎత్తేసి నిర్బంధ ఆంగ్ల మాధ్యమం నిర్వహించడం వల్ల రాష్ట్రంలో 30% మంది గ్రామీణ విద్యార్థులు సమగ్రమైన విద్యా అవగాహనను కోల్పోయారన్నది చారిత్రాత్మక సత్యం. మన తెలుగు రాష్ట్రాల్లో తమిళం, ఉర్దూ మాధ్యమ పాఠశాలలు కొనసాగుతున్నాయి. తెలుగు మాధ్యమ పాఠశాలలు మాత్రం తెలుగు ప్రజలకు ప్రపంచ బ్యాంకు నిధుల కోసం తెలుగు మాధ్యమాన్ని తాకట్టు పెట్టడం ఆందోళన కలిగించే అంశంగా రమేష్ పేర్కొన్నారు. ఒకవైపు తెలుగు భాషా రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాము. నేడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాల ముందు ఉంచిన ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా తెలుగు ప్రజలకు తెలుగు మాధ్యమం దూరమనడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం తెలుగు మాధ్యమ పాఠశాలను ఎత్తివేసి చాలా తప్పు చేశారన్నారు. అటువంటి తప్పులు పునరావృతం కాకుండా రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని, ఆంగ్ల మాధ్యమాన్ని రెండింటినీ కొనసాగించాలని రమేష్ డిమాండ్ చేశారు. లేకుంటే తెలుగు భాష తెలుగు ప్రజలకు దూరమవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో వందల సంవత్సరాలుగా వస్తున్న తెలుగు భాష ప్రమాద స్థితికి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను కాపాడుకోవడం కోసం తెలుగు మాధ్యమ పాఠశాలను కొనసాగించాలని రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, నాయకులు అల్లూరు నాగేంద్ర సింగ్, నారాయణ సుబ్బారెడ్డి, సుబ్బయ్య, పద్మావతి, కేశవ్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష ప్రాతిపదికన ఏర్పడిన ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాధ్యమ పాఠశాల లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందంటే అది ఆందోళన చెందాల్సిన విషయం. గత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కారణాల చేత వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బుల కోసంగా అనధికారికంగా రాష్ట్రంలో ఉండే తెలుగు మాధ్యమ పాఠశాలన్నీ కూడా వైండప్ చేసి ఆంగ్ల బోధన మాత్రమే రాష్ట్రంలో కొనసాగిస్తూ వస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమ పాఠశాలలు లేనప్పటికీ ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి, తమిళ మాధ్యమ పాఠశాలలు కొనసాగుతూ ఉన్నాయి. దురదృష్టవశాత్తు తెలుగు మాధ్యమ పాఠశాలలు లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారైంది. పొట్టి శ్రీరాములు గారు అమరజీవి. ఆయన ప్రాణత్యాగం చేసిందే తెలుగు భాష కోసం. ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి. అటువంటి మహనీయుని జయంతిని కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. అయినా మన రాష్ట్రంలో తెలుగు మాధ్యమం దిశగా అడుగులు పడ్డం లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం లాగా కాకుండా ఈ యొక్క తెలుగుదేశ కూటమి ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని, ఆంగ్ల మాధ్యమాన్ని రెండింటినీ యథాతథంగా కొనసాగించాలి. అప్పుడే సరైన విద్యార్థులకి అభ్యాసం చేయడం జరుగుతుంది. ఓన్లీ ఆంగ్ల మాధ్యమం ఉన్న దానివల్ల 30% మంది గ్రామీణ విద్యార్థులకు సరైనటువంటి అవకాశం. ఇది చారిత్రాత్మక సత్యం. ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సంపూర్ణ విద్యాభ్యాసం కోసం తెలుగు మాధ్యమాన్ని, ఆంగ్ల మాధ్యమాన్ని రెండింటినీ కొనసాగించాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.